నా వెస్టేజా నా డౌన్లైన్స్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా. సో ఈ రెండిట్లో ఏదా అని చెప్పి నేను క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు వెస్టేజ్కి నా బిజినెస్కి మంచి కంపారిజన్ నేను చూసుకున్నా. సో కంపారిజన్ చూసుకుని వెస్టేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బిజినెస్ చూసుకోమని చెప్పి నేను కంప్లీట్గా నా ఆఫీస్లో అన్నింటిని క్విట్ చేసుకుని ఈరోజు వెస్టేజ్లో స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో 8 monthsకి నేను వెస్టేజ్లో నా బిజినెస్ క్విట్ చేసా. 1 year తిరిగేసరికి నా ఇన్కమ్ 1,22,000 per month ఇన్కమ్ తీసుకోవడం జరిగింది యాజ్ ఎ వెస్టేజ్లో. ప్రజరాలు మిగిలిందండి నాకు వచ్చిందంటే నాకేదో ఒక జబ్బు వచ్చేసింది, ఏదో ఈడు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఏంటో కూడా తెలియదు, పిచ్చిగా బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పిచ్చిగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి 1,22,000 మా ఇంట్లో నేను చెప్పలేదు ఎంత వస్తుంది ఏంటని ఏమీ చెప్పలేదు. ఒకరోజు నేను కారు కొందామని డిసైడ్ అయ్యా. సో కారు కొందామని డిసైడ్ అయిన తర్వాత నేను ఆఫీస్కి ఒకరోజు కార్కి వెళ్ళాము. ఆ రోజు నేను వచ్చే టైంకి మన విజయరాజ్ గారు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న బస్సు దిగాము, కారు షోరూమ్ తీసుకెళ్తున్నా. మా అమ్మ మా నాన్న, అమ్మ ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే ఏం లేదు నన్ను కొంచెం పని ఉంది రా అన్న. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే నువ్వు నిజం చెప్పు, మా ఇద్దరిని ఇక్కడ పనికి పెట్టేస్తున్నావు కదా, నేను చెప్పు. లేదు నాన్న అలాంటిది ఏం లేదు, నువ్వు రానా అంటే లేదని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఈలోపు విజయరాజ్ గారు, చంద్ర గారు వీళ్ళందరూ చూశారు. ఏంటి వీళ్ళందరూ అన్నారు, ఏం లేదన్న వెస్టేజ్ కంపెనీ నాకు ఒక కారు ఇచ్చింది, చిన్న కారు అన్న. ఏంట్రా ఎంతరా అన్నాడు. ఏం లేదన్న 14 లక్షలు పెట్టి స్కోడా ర్యాపిడ్ అని ఒక లగ్జరీ కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందన్న, అది తీసుకుంటే ఇక్కడికి వచ్చామని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు వరకు కూడా మా పేరెంట్స్కి నాకు కారులో ఏసీ ఉంటుందని తెలియదు, నాకు డ్రైవింగ్ కూడా రాదు. దానికి ఒక డ్రైవర్ని తెచ్చుకున్నాం మళ్ళీ మా ఆఫీస్లోనే. డ్రైవర్ వచ్చిన తర్వాత ఎక్కేమో, కార్లో కూర్చున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో నేను 1.5 lakh ఇన్కమ్ 1,22,000 తీసుకున్నా. ఇంకా నా జర్నీ చాలా స్పీడ్గా స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్గా అంటే ఎగ్జాక్ట్లీ 2 years తిరిగేసరికి 2,42,000కి per month ఇన్కమ్ జోన్లోకి రావడం జరిగింది. 2,42,000.